హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సో రోజులాగానే ఈ రోజు కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న మీమ్స్ తోనైతే మీ ముందుకు వచ్చిన. సో లేట్ చేయకుండా అయితే ఇవాళ సోషల్ మీడియాలో ఏమేమి మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయో చూసేద్దాం. సో ఫస్ట్ మనకి ఈ పేటీఎం బ్యాచ్ గాళ్ళు కూటమి మేనిఫెస్టో చూసి ఓట్లు పడ్డాయనుకుంటున్నారు. వైసీపీ అరాచక పాలన చూసి ప్రజలు ఓట్లు వేశారని తెలియడం లేదు వీళ్ళకి. సో మనకు తెలిసిందే కదా ఏమైంది 5 సంవత్సరాలు అనేది ప్రజలు చూసి ప్రజలు కూడా ఎట్లా అంటే వాళ్ళు కరెక్ట్ గా ఏం చేయాలో అదే చేసి ఈసారి అయితే వైసీపీకి ఇంకా బ్యాచ్ కి ఎలాంటి అయితే ఇవాళ గిఫ్ట్ అట్లా ఇచ్చేసిండ్రు. సో నెక్స్ట్ ఇది ఏంటంటే ఓడిపోతే ఏమైంది, నేను వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ గా ఉంటాను. మరి అసెంబ్లీకి వచ్చి వాయిస్ వినిపించన్నా? ప్రతిపక్ష హోదా ఇస్తేనే వాయిస్ వస్తుంది సార్. సో ఇక్కడ చూసినట్టయితే అసెంబ్లీకి అయితే ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను అని చెప్పేసి అంటున్నారు. మరి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి రారా? యాజ్ ఎమ్మెల్యేగా వచ్చి మరి వాళ్ళ పులివెందుల ఎమ్మెల్యే కాబట్టి వచ్చి మరి తన వాయిస్ వినిపించాలి కదా. మరి అది ఎందుకు చేయట్లేదో ఏమో మరి అర్థం కాదు. అండ్ ఇక్కడ చూస్తే అతను అసెంబ్లీకి వస్తే మైక్ ఇవ్వరని ఎవరన్నారు? ఇక్కడ చూస్తే నాకు మైక్ ఇవ్వరు, నేను అసెంబ్లీకి రాలేను ఎవరన్నారంటే ఇక్కడ వాడే అనుకున్నాడు. సో ఆయనకైనా అనుకో అని చెప్పేసి మాట్లాడారు. అయితే మనం ఒకసారి గమనిస్తే అక్కడ 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాల్సి ఉంది, కానీ ఒక్కరు కూడా ఆ పార్టీ నుంచి అయితే రావడం లేదు. వద్దామనుకున్న వాళ్ళని కూడా రానివ్వకుండా ప్రయత్నాలు చేస్తున్నట్టు మరి తెలుస్తుంది. మరి ఎందుకు ఇట్లాంటివి చేస్తున్నారు అనేది అర్థం కాని పరిస్థితి. అండ్ ఇక్కడ చూస్తే ముఖ్యమంత్రి హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా జగన్ రెడ్డి. రఘురామకృష్ణంరాజు ముఖ్యమంత్రి హోదా ఇస్తా అసెంబ్లీకి రా. సో ఇక్కడ జగన్ రెడ్డి అమ్మో అసెంబ్లీ వద్దు ఏం వద్దు ఇంట్లోనే కూర్చుంటాం. ఆయన నార్మల్ గా కూడా అసెంబ్లీకి రారు, ఎక్కడికి రారు కదా. కనీసం తన నియోజకవర్గ ప్రజలకి ఏం కష్టం ఉంది అని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడం. ఎప్పుడు కూడా మన ఎలహంక ప్యాలెస్ లో కూర్చొని లేకపోతే తాడపల్లి ప్యాలెస్ లో కూర్చొని ఆయన పనులు ఆయనేవో మరి చేస్తూ ఉంటాడు. అండ్ ఇక్కడ చూస్తే జగన్ అక్కడ అసెంబ్లీకి డుమ్మా కొడదాం అనుకుంటున్నా, పేటిఎంస్ కాళ్ళు నొప్పులు వచ్చాయని ప్రచారం చేయమంటావా? అక్కర్లేదు, సీఎంకి ఇచ్చే ప్రోటోకాల్ అడిగితే సరిపోతుంది. సో ఇది సీఎం అంటే మాజీ ముఖ్యమంత్రిగా ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేగా తనకి ఏదైతే ప్రోటోకాల్ ఉందో అది కాకుండా ముఖ్యమంత్రికి ఏదైతే ప్రోటోకాల్ ఇస్తుందో అదే తనకు కావాలని చెప్పేసి అడుగుతున్నారు. అది మనం చాలాసార్లు కూడా చూసాం. నన్ను సీఎంగా చూస్తేనే అసెంబ్లీకి వస్తా, ముఖ్యమంత్రికి ఇచ్చే ప్రోటోకాల్ నాకు ఇవ్వాలి. ఇంకా నయం చంద్రబాబు మీటింగ్ పెట్టి జగన్ కూడా ముఖ్యమంత్రి అని చెప్పమని లేదు. ఇదే అనమాట అసలు ముఖ్యమంత్రి అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత అవగాహన ఉంది అనేది అంటే ప్రజలకు ఇక్కడ అర్థమవుతుంది అనమాట. గత 5 సంవత్సరాలు తన పాలన ఎట్లా ఉంది ఏంటి అనేది ప్రజలు చూసిండ్రు. సో ఇప్పుడు ఆయన అడిగే ఈ కోరికల్ని బట్టి ఆహా ఇంకా జగన్ మారలేదు అని అనిపించే రకంగా ఉందన్నమాట. అండ్ ఇక్కడ చూస్తే ప్రశ్నిస్తున్నానని నన్ను వాళ్ళు అక్కడ బ్రాకెట్లో చూస్తే ప్రభుత్వం సైకో అని ముద్ర వేశారు పోసాని కృష్ణమురళి. ఇక్కడ చూస్తే పోసాని నేను సైకోని. అది నిజమండి. మనం అత్తారింటికి దారేల్లో మనం ఒక చెట్టు చూస్తాం కదా, నిజాలు మాట్లాడితే ఆకులు రాలుతాయి అని చెప్పేసి. సో అదనమాట ఇక ఆ కాన్సెప్ట్ లో. అండ్ ఇక్కడ చూస్తే సోషల్ మీడియా సైతాన్లకి జగనే నాయకుడు, ఈ నాగుంపాములతో పాటు ఆ ఆనుకొండను కూడా పట్టుకోవాలి. ఇక్కడ చూస్తే అధికారం ఉన్నప్పుడే కాటేయాల్సిందే. మనకు తెలుసు కదా అధికారంలో ఉంటే ఎట్లాంటి అరాచకాలకి పాల్పడవచ్చు, ఏమేమి అవినీతి చేయొచ్చు, ఎట్లా అంటే కేసుల నుంచి తప్పించుకోవచ్చు అనేది మరి ఈయన చూసి నేర్చుకోవాలి కదా. సో అట్లనే కొన్ని చేయొచ్చు అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నట్టు ఈ మీమ్నైతే చేశారు. అండ్ ఇక్కడ చూస్తే ఎలకల కోసం 1,36,00,000, ఎగ్ పఫ్ల కోసం 3,62,00,000, ఇంటి చుట్టూ ఫెన్సింగ్ కోసం 12,85,00,000, పెన్ను పేపర్ల కోసం 9,82,00,000. ఎట్టెట్ట ఈ ఖర్చుల పేరిట ప్రజాధనాన్ని లూటి చేసి మీ నాయకుడిని ప్రజలే మోసం చేసి ఓడించారా? చూశారు కదా. అసలు నాకు ఈ అన్నిటివి వేరే అంటే ఇవన్నీ చూస్తే ఒక రకంగా అనిపిస్తుంది, కానీ పెన్ను పేపర్ల కోసం దాదాపు 10 కోట్లు ఖర్చు చేసినట్టు మాత్రం ఇది నాకు ఇంకా అవ్వట్లే అనమాట. ఏంటంటే పెన్ను పేపర్స్ అసలు ఇప్పుడు పెన్ను పేపర్లు ఎవరు వాడుతున్నారని సిస్టమ్స్లలో ఫోన్లలోనే అన్ని మనకి చేసుకునే ఇదిలో ఈ జనరేషన్లో ఉన్న టైంలో పెన్ను పేపర్ల కోసం 10 కోట్ల వరకు ఖర్చు చేసిండంట మరి మహానుభావుడు. అండ్ ఇక్కడ చూస్తే ఇది చాలా బాగుంది. నువ్వు కుక్క అవునక్క. ఇక్కడ మీరు కరెక్ట్గా వినండి, నువ్వు కుక్క అవునక్క
సో ఇది ఇక్కడ చూడండి, తెలుగుదనం, అందం, అర్థం, వ్యంగ్యం, ఇందులో అన్నీ ఉన్నాయి. నువ్వు కుక్క అంటే నువ్వు కుక్క రెండు అంటే వంట చేసే అమ్మాయివా లేకపోతే కుక్క అన్నట్టు. సో అవునక్క అంటే నువ్వు నక్క, అవును అని రెండు అర్థాలు వచ్చేలాగా ఈ మీమ్ ఉందన్నమాట. చాలా బాగుంది. మన తెలుగులో మనం ఎట్లయినా మనం మాట్లాడుకోవచ్చు, మన తెలుగుకుండా గొప్పతనమే అది. అండ్ ఇక్కడ చూస్తే ఇది నిజంగా ఒకసారి చూడండి, డెస్ట్రాయర్ ఇన్ చీఫ్. ఇక్కడ చూస్తే మనం ఇక్కడ కొన్ని పేపర్స్ అన్నీ అయితే ఉన్నాయి, ఇక్కడ నేను చదువుతాను, ఒక్కొక్కటి కరెక్ట్ గా వినండి. నేతలను మేపలేక జాకీ పరార్. ఏపీలో ఏ ప్రాజెక్టులను పెట్టుబడులు పెట్టం, మీకో దండం ఇక్కడ ఉండం, రిలయన్స్ వెనక్కి, పెట్టుబడులు పొరుగుదారి వెనక్కి, 70,000 కోట్ల నుంచి 3,000 కోట్లకు వెనక్కి తగ్గిన ఆదాని, గుడ్ బై ఏపీ, మేము దండం పెట్టి పొమ్మన్నాం. ఇది గత 5 సంవత్సరాల క్రితం జరిగిన అంటే ఏపీలో జరిగిన అంశాలు ఇవి. అండ్ ఇక్కడ చూస్తే జాబ్ క్రియేటర్ ఇన్ చీఫ్, ఇక్కడ చూస్తే TCS to establish new facilities in Visakhapatnam to employ 10,000 professionals. AMNS to set up 1.4 lakh crore steel project in Andhra. RIL to pump 65k crores into AP5 500 biogas plants. Nara Lokesh pitches Vizag to Google Cloud CEO for setting up data center. Gulf-based Lulu Group Bank in Andhra despite earlier vow to never invest in state. సో ఇదండి మనకి ఇప్పుడు నారా లోకేష్ గారు చేసిన అంటే ఏవేవి నారా లోకేష్ ద్వారా వచ్చిన ప్రాజెక్ట్స్ ఇవన్నీ అన్నమాట. గత ప్రభుత్వ హయాంలో వచ్చినవి కూడా రాష్ట్రంలో ఉండనివ్వకుండా చేశారు, కానీ ఇప్పుడు మాత్రం ఇంతమంది వ్యాపారవేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఇక్కడ మనకి ముందుకు వస్తున్నారు. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై అసభ్యంగా పోస్టులు పెట్టిన వైసీపీ పేటీఎం సైకోని పోలీసులకు పట్టించిన అంబటి రాంబాబు. ఇక్కడ అంబటి రాంబాబు అంటే చిన్న జలక్ ఇచ్చా జగన్ కి అంతే. సో ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే అరెస్టుల పర్వం కొనసాగుతుంది. సోషల్ మీడియాలో చాలా వరకు సోషల్ మీడియాని బేస్ చేసుకొని చాలా అసభ్యకరమైన పోస్టులు మహిళల పైన, మార్ఫింగ్ ఫొటోస్, వీడియోస్ అవన్నీ చూస్తున్నాం. ఎవరెవరైతే చేశారో వాళ్ళనైతే అరెస్ట్ చేస్తున్నారు. సో వాళ్ళని పట్టించాడు అంబటి రాంబాబు అని చెప్పేసి కొన్ని అంటే ఆ మీమ్ అన్నమాట అది. అండ్ ఇక్కడ చూస్తే దావోస్ లో మిట్టల్ అంబానీలను అడిగిన ప్రశ్నలకి నేను ఇచ్చిన సమాధానాలు చూసి ఫ్లాట్ అయ్యి ఇప్పుడు ఏపీలో పెట్టుబడులు పెడుతున్నారు. ఇట్స్ ఎ వెరీ లెంతీ క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఇట్స్ ఎ వెరీ లెంతీ క్వశ్చనేగా, అంతకుమించి మనకి ఆయనకి ఇంగ్లీష్ రాదుగా. అది ఇక్కడ నేను 2019లో అంబానీ, 2022లో ఆదిత్య మిట్టల్ని కలిశాను కాబట్టి ఇప్పుడు రాష్ట్రంలో 2 లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతున్నారు ఏపీ ప్రజలు. మేము మరి అంత ఎదవల్లా కనబడుతున్నామా? నిజమే కదా. సో ఇది ఇక్కడ చూస్తే అసభ్యకర పోస్టులు పెట్టిన వారిని అరెస్ట్ చేస్తే తప్పేముంది, జడ్జిలను దూషిస్తూ కూడా పోస్టులు పెట్టారు. ఈ అరెస్టులను ఆపమని ఉత్తర్వులు ఇవ్వలేం హైకోర్టు. ఇక్కడ చూస్తే ఈ పేటీఎం గాళ్ళు పాపం ఇలా పండిందేంటి, ఇక్కడైతే ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అరెస్ట్ అవుతున్నారు. పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి చాలా వరకు. ఇక్కడ చూస్తే పి ఓనర్, ఇక నుండి పార్టీ పేరుతోనే సోషల్ మీడియాలో పోస్ట్ వేయండి. పార్టీ పేరుతో పోస్ట్ చేసిన బూతులు కంటిన్యూ చేయాలా అన్న ఏపీ ప్రజలు. బూతులు అలాగే కంటిన్యూ చేస్తే ఇప్పుడు 11, నెక్స్ట్ 1. లాస్ట్ 5 years లో బూతులు మాట్లాడిన మంత్రులు ఎంతమంది ఉన్నారో, మహిళల గురించి అసభ్యంగా మాట్లాడిన మంత్రులు ఎంతమంది ఉన్నారో మనం చూసాము. సో వాళ్ళు కూడా ఒక కీ రోల్ ప్లే చేశారు వైసీపీ ఓడిపోవడానికి. ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేస్తే ఇప్పుడు 11 స్థానాలు ఉన్నాయి. ఇంకా మరి నెక్స్ట్ మరి పార్టీ ఉంటుందో ఉండదో, లేకపోతే 1 వరకు వస్తుందో మరి చూడాలి. అండ్ ఇక్కడ చూస్తే బూతులు పోస్టులు పెట్టిన పేటీఎం గాలని అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తాడు మీ జగన్ అన్న అంటే ఎగ్ పఫ్ తిని బెంగళూరుకి పారిపోతాడు. సో ఎగ్ పఫ్ స్టోరీలో అయితే తెలుసు, ఇందాక మనం చూసాం. అండ్ ఇక్కడ చూస్తే జగన్, కొడాలి నాని, రోజా, అనిల్ కుమార్ యాదవ్, పేర్ని నాని, అంబటి రాంబాబు అసెంబ్లీకి రారా అని అన్నారు. నేను వచ్చా, వాళ్ళు లేరు. సో అప్పుడు ఆ గతంలో 5 years బ్యాక్ మనం చూస్తే వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గడప కూడా తొక్కనివ్వం, అసెంబ్లీ గేట్ కూడా తొక్కనివ్వమని మాట్లాడిన వీళ్ళు ఈ రోజు వీళ్ళందరూ అసెంబ్లీకి రావాలంటే ఫస్ట్ థింగ్ వీళ్ళు గెలవలేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు, కానీ అయినా కూడా వాళ్ళు అక్కడికి రావట్లేదు, మాట్లాడట్లేదు. కనీసం జగన్మోహన్ రెడ్డి వచ్చి మొహం కూడా చూపించలేని పరిస్థితిలో ఉన్నది ఆ వైసీపీ పార్టీ. అండ్ ఇక్కడ చూస్తే
మనది ఇక్కడ ఒకసారి చూడండి. ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ దూరం. మన దేశంలో 5 ఏళ్ల అసెంబ్లీకి డుమ్మా కొట్టిన ఏకైక పార్టీగా వైసీపీ ఇంకా ఈ 5 సంవత్సరాల అసెంబ్లీకి అంటే ఆ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇంకా మిగతా 10 మంది ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు మరి వాళ్ళు అడుగు పెడతారా లేదా అనేది అయితే మనకు తెలియని పరిస్థితి. ప్రస్తుతానికైతే మనకున్న దాన్ని బట్టి ఇంకా ఈ 5 సంవత్సరాలు కూడా వీళ్ళు అడుగు పెట్టే అవకాశాలు లేదని అనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే పేటీఎం బ్యాచ్ మన వైసీపీ చరిత్రలో నిలిచిపోతుందిరా, దీన్ని కూడా చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు అనమాట వాళ్ళు. అండ్ ఇక్కడ చూస్తే జీవితాంతం నీతోనే ఉంటా అని చెప్పింది. బైక్ పై వెళ్తుండగా పెట్రోల్ అయిపోగానే క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడున్న జనరేషన్ లో జీవితాంతం ఉంటా, చచ్చే వరకు నీతోనే ఉంటా, ఏ కష్టం వచ్చినా నీతోనే ఉంటా, నీ వెనకాలనే ఉంటా, నీ చేయి పట్టుకొని నడుస్తా అంటే అస్సలు నమ్మకండి. ఫస్ట్ అట్లా చెప్పేటోళ్ళనైతే ఫస్ట్ మీరు పక్కకు పెడితే చాలా మంచిది. ఇట్లనే జరుగుతుంది. మరి పెట్రోల్ అయిపోతే మనుషులను వదిలేసి వెళ్ళిపోతారు అనమాట. అండ్ ఇక్కడ చూస్తే బోరుగడ్డ అనిల్ వర్ర రవీందర్ రెడ్డికి వైసీపీతో సంబంధం లేదు. సోషల్ మీడియా వెకిలి చేష్టలను పార్టీలకు అతీతంగా వ్యతిరేకించాలి. గుడివాడ అమర్నాథ్ సమాజం ఉమ్మేస్తుంటే ఆలస్యంగా సిగ్గేసినట్టుంది. నిజమే కదా, అసలు ఎలా వాళ్ళు మాట్లాడినప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళకి తప్పనిపించలే, కానీ ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుతుంటే ఇప్పుడు వాళ్ళు రియలైజ్ అయినరేమో అని అనిపిస్తుంది. ఇంకా ఆ రియలైజేషన్ ఇంకా రావాలి, ఇంకా మార్పు అనేది చాలా వరకు ఆ పార్టీ నేతలకు ఏదైతే ఉందో వాళ్ళు ఇంకా మారాలి. సమాజంలో వాళ్ళకి ఎంత నెగిటివిటీ ఉందో తెలుసుకోవాలి. సో ఇది సోషల్ మీడియాలో ఈ రోజు ట్రెండింగ్ అవుతున్న మీమ్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్, నమస్తే.